ఈ డిజైన్ చూసారు కదండి. ఈ డిజైన్ లో ఉన్న ఫ్లవర్స్ చూస్తే నాకైతే ఒక స్వీట్ అయితే గుర్తుకొచ్చింది. అదేంటి అనేది లాస్ట్ లో చెప్తాను. మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఎక్కడ థ్రెడ్ బ్రేకేజ్ కానీ ఏమీ ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. డిజైన్ కి మనం బూటీస్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. డిజైన్ లోనే వచ్చేస్తాయి అనమాట 2 కలర్స్ లో. ఇంక ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అనమాట. ఎందుకంటే ఇది శారీకి బ్లౌజ్ వేరేగా, శారీ వేరేగా కలర్ కాంబినేషన్స్ లో సెట్ అవ్వలేదు అనమాట. ఇలాంటి వాటికి బ్లౌజ్ తీయడం కూడా కొంచెం కష్టం కాబట్టి కస్టమర్ ఈ బ్లౌజ్ పీస్ మీద వేసేయమన్నారు. నేనైతే దీని మీద వేసేసాను. ఇంకా ఇది నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. ఇది ఎక్కిస్తూనే నెక్స్ట్ బ్లౌజ్ కి థ్రెడ్స్ అయితే ఎక్కిస్తున్నాను అనమాట. నీడిల్స్ లో మాత్రం మిషన్ ఆఫ్ అయిన తర్వాత నీడిల్స్ లోకి ఎక్కిస్తాను. ఇంకా బాబిల్ కూడా ఫుల్ ఖాళీ అయిపోయినాయి. బాబిన్స్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఈ మిషన్ మీద ఏంటంటే మనకి ఒక బాబిన్ వచ్చేసి 5 seconds లో ఫుల్ అయిపోతుంది అనమాట. ఫిల్ చేసేసుకోవచ్చు ఈజీగానే. నేను ఏంటంటే ఒక్కొక్కసారి జాక్ మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా ఎక్కిస్తూ ఉండేదాన్ని. అర్జెంట్ అయినా కూడా దాని మీద ఎక్కించేదాన్ని. ఇప్పుడైతే ఈ బాబిన్ వైండర్కి అయితే మనం ఈజీగా థ్రెడ్ అనేది ఎక్కించేసుకోవచ్చు అనమాట. చాలా బాబిన్స్ ఉన్నాయి అనేసి బాబిన్ వైండింగ్ మిషన్ కి అయితే ఎక్కించేసాను. ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కిడ్స్ నెక్ వేయడానికి ఈ క్లాత్ అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ కిడ్స్ నెక్ నేను ఫస్ట్ టైం వేయటం అనమాట. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ముందు చూసిన బ్లౌజ్ డిజైన్ ఫ్లవర్స్ అనేవి నాకు జిలేబీ స్వీట్ గుర్తొచ్చింది అనమాట. మీకు అలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.